నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్యాసాలకే పరిమితమయ్యారని విమర్శించారు. యాసంగి పంట చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై నోముల భగత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే రైతుల నుంచి ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన పక్కన పెట్టి ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల పర్వం కొనసాగుతోందని, మిల్లర్ల దగ్గర కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే మిల్లర్లు గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. ఈ 15 రోజుల నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ ఏ అధికారి గాని, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు గాని మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు. గతంలో ఈ పాటికే మేమందరం కూడా మా ఒడ్లు అమ్ముకొని మేమందరం కూడా ఇంటికి వెళ్లిపోయేది కాస్త ఈసారి ఒక్కొక్కరం దాదాపుగా ఇప్పటికే 15 రోజులకు ఒడ్ల మీద కప్పుతున్న పట్టాలకేమో దాదాపు ఇప్పుడు 8,000 చెల్లించుకున్నాం. ప్రతిరోజు కూడా ఇద్దరిద్దరు కూలోళ్ళం పెట్టి వాళ్ళకు రోజు 1000 చొప్పున 2,000 దాకా చెల్లించుకుంటున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా వాపోతున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు తక్షణమే స్పందించి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలంలో ఇప్పటికే దాదాపు 5 కేంద్రాలలో రైతులు తమ వడ్లని మొత్తం కూడా ఐకేపీ కేంద్రం